వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో నార్మల్గా స్కానింగ్స్ అయితే చేయించుకుంటూ ఉంటాం కదా. సో మన స్కానింగ్ రిపోర్ట్ రాగానే ముందుగా మనం స్కానింగ్లో ఏం చూసుకోవాలి, సో దేని గురించి మనం ముందుగా స్కానింగ్ రిపోర్ట్లో తెలుసుకోవాలి, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీళ్ళకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ టైంలో స్కానింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. మనకి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఒక స్కానింగ్, ఆ తర్వాత మనకి ప్రెగ్నెన్సీ 3rd మంత్లో ఒక స్కానింగ్, ఆ తర్వాత 4th 5th మంత్ పడినప్పుడు మరొక స్కానింగ్, ఆ తర్వాత 8 నెలల్లో లేదా 7 నెలల్లో మరొక స్కానింగ్, లేదా 9 నెలల్లో మరొక స్కానింగ్, ఇట్లా చాలా స్కానింగ్స్ అయితే తీస్తూ ఉంటారనమాట. సో మనం ముఖ్యంగా స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బేబీ యొక్క హార్ట్ బీట్ అనమాట. సో బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఎంత ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నార్మల్గా మనకి 1 మంత్ కంప్లీట్ 2 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్కానింగ్ చేసినప్పుడు బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఎంత ఉండాలి అంటే 100 నుంచి 160 బీట్స్ ఉండాలన్నమాట ఫర్ మినిట్. సో ఇలా ఉంటే ఓకే బేబీ నార్మల్గా ఉంది అని అర్థం అన్నమాట. సో ఇలా ఉండాలన్నమాట. సో ఇలా ఉంటే నార్మల్ అనమాట. ఒకవేళ 100 కంటే తక్కువగా ఉంది అంటే అది బేబీకి అంత మంచిది కాదు. సో బేబీ అబ్నార్మల్గా ఎదుగుతుంది అని అర్థం. లేకపోతే 160 కంటే ఎబోవ్గా ఉంటే మట్టికి కూడా అది కూడా అంత మంచిది కాదన్నమాట బేబీకి. సో ఎనీ ఛాన్సెస్ అబోర్షన్ అయ్యే ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అందుకనే మీరు ఖచ్చితంగా మీరు తల్లిగా మీరు చూసుకోవాల్సింది. సో బేబీ యొక్క హార్ట్ రేట్ అని పక్కన ఇస్తూ ఉంటారు. సో దాని పక్కన ఎంత ఉంది అనేది కూడా మనకి ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది, ఏ స్కానింగ్ అయినా చూసుకోవాల్సింది, సో బేబీ యొక్క వెయిట్. సో బేబీ యొక్క వెయిట్ అనేది ఎంత ఉంది, సో ఎన్ని గ్రామ్స్ ఉంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో అంటే ఏ నెలలో ఎంత వెయిట్ ఉండాలనేది కూడా చెప్పడం జరిగింది. సో బేబీ యొక్క వెయిట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఉమ్మనీరు లెవెల్స్. ఉమ్మనీరు అనేది ఎంత ఉంది, సో ఎంత ఉంటే నార్మల్ అంటే మనకి నార్మల్గా 8 నుంచి 18 సెంటీమీటర్లు ఉంటే అది నార్మల్ రేంజ్ అన్నమాట. ఒకవేళ చాలామందికి 18 సెంటీమీటర్స్ దాటి 20-24 వరకు కూడా ఉంటుంది, అది ఓకే. కొంచెం కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికైనా కొంచెం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ 26 సెంటీమీటర్ అంటే 24 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే మట్టుకి డెఫినెట్లీ అప్పుడు అంత మంచిది కాదు, అది ఎక్కువగా ఉమ్మనీరు ఉంది అని అర్థం అన్నమాట. ఇక 8 సెంటీమీటర్స్ కంటే ఉమ్మనీరు చాలా తక్కువగా ఉంటే అది ఉమ్మనీరు చాలా తగ్గింది అని అర్థం అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఉమ్మనీరు లెవెల్స్ కూడా చూసుకోవాలి. ఓకే నార్మల్గా ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్లజెంటా పొజిషన్. సో ప్లజెంటా పొజిషన్ అనేది ఎలా ఉంది అంటే ఖచ్చితంగా ఈ ప్లజెంటా ఒకవేళ ప్లజెంటా ప్రీవియా అని మనకు అక్కడ ఇచ్చారనుకోండి, ఓకే అది అంత కరెక్ట్ లేదు అంటే ప్లజెంటా కిందికి ఉంది అంటే నేను చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం అన్నమాట. మీరు ప్లజెంటా ప్రీవియా అంటే ఆల్రెడీ డాక్టరే చెప్తారు మీకు ప్లజెంటా ప్రీవియా ఉంది, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తారు. అంటే ప్లజెంటా పొజిషన్ అనేది ఏ వైపు ఉంది అనేది మీరు చూసుకోవాలి. ఆ తర్వాత బేబీ యొక్క లెంత్ అనేది ఎలా ఉందనేది కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మీరు చూసుకోవాల్సింది, సో మీ ప్రెగ్నెన్సీ వయసు అంటే మీది ఎన్నో నెల ప్రెగ్నెన్సీ అండ్ ఎన్ని వీక్స్ నడుస్తున్నాయి ప్రజెంట్ అనేది కూడా. అంటే మనకి నార్మల్గా వీక్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే మన బేబీ యొక్క గ్రోత్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో కొన్ని సందర్భాలలో ఒక స్కానింగ్లో ఒకలాగా, ఇంకో స్కానింగ్లో ఇంకోలాగా ఉంటుందన్నమాట. సో అందుకే అది కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే కడుపులో మీ బిడ్డ యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటే బేబీ పైకే ఉందా అంటే బ్రీచ్ పొజిషన్కే ఉందా, లేకపోతే సెఫాలిక్ వచ్చేసిందా, లేకపోతే అడ్డంగా ఉందా అనేసి. సో ముఖ్యంగా మనకి డెలివరీ టైం దగ్గర పడుతూ ఉన్నప్పుడు సో ఈ పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ నార్మల్గా 7, 8 లేకపోతే 6, 5 నెలల్లో ఏం ప్రాబ్లం లేదన్నమాట. సో ఎలా ఉన్నా బేబీ రొటేట్ అంటే తిరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఏ పొజిషన్ అయినా కూడా ఓకే పర్వాలేదు. కానీ ఎప్పుడైతే మీకు 9 నెలలు పడతాయో సో అప్పుడు మాత్రం బేబీ సెఫాలిక్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అని అర్థం అనమాట. సో ఈ పొజిషన్ అనేది
సెఫాలిక్ కలిగితే బ్రీచా, సో ఎలా ఉంది అనేది చూసుకోవాలన్నమాట. సో దాంతోపాటు కొన్ని సందర్భాలలో బేబీ నెక్ చుట్టూరా పేగు వేసుకొని ఉంటుందన్నమాట. సో ఒకవేళ కనుక మన బేబీ అలా ఉంటే మనకి స్కానింగ్ రిపోర్ట్లో ఇస్తారన్నమాట. ఏమని అంటే సింగిల్ లూప్ అరౌండ్ ద నెక్ లేదా డబల్ లూప్ అరౌండ్ ద నెక్ అని ఇస్తూ ఉంటారనమాట. బేబీ నెక్ చుట్టూ అట్లా ఉంది అనేసి మనకి మెన్షన్ చేసి ఇస్తూ ఉంటారనమాట. సో ఇది 4, 5, 6, 7 నెలల్లో ఇలా ఉంటే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే బేబీ రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మనకి డెలివరీ దగ్గరలో ఉంది, ఇంకో 1 వీక్ 2 వీక్స్లో ఉంది అన్నప్పుడు మట్టికి డెఫినెట్లీ ఒకసారి ఖచ్చితంగా డాక్టర్ని మళ్ళీ అడగాలి. సో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఒకవేళ మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే నేను నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాను మేడం, మరి ఇలా ఉంటే ప్రాబ్లమ్ అని అడగాలి. లేదా అంటే సో కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే సో అట్లానే ఉండింది అనుకోండి, అది విడిపోకుండా అలాగే ఉంటే కొన్ని సందర్భాల్లో సిజేరియన్ డెలివరీ కూడా ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అందుకనే చూసుకోండి ఫస్ట్ మీరు మీ స్కానింగ్ రిపోర్ట్ అంతా కూడా క్లియర్గా చూసుకోండి. బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోండి అనమాట. సో ఇవన్నీ 100% స్కానింగ్ రిపోర్ట్లో చూసుకోవాలి. నేను మరొక వీడియోలో స్కానింగ్ రిపోర్ట్ అసలు ఎలా చదవాలి అనేది కూడా నేను మరొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.